ఒకప్పుడు యూదులని ప్రపంచమంతా చంపుతా, వేటాడతా, వెంటాడతా ఉన్నప్పుడు వాళ్ళు పారిపోయి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా షెల్టర్ ఇవ్వలేదు. అక్కడ హింసాకాండలు జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని తప్పించుకుని వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించింది భారతదేశం. అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికో చెదిరిపోయిన వాళ్ళందరూ నిదానంగా భారతదేశానికి వచ్చి చేరుకుని ఆ తర్వాత కాలంలో 1948 తర్వాతన యూదులు భూమి కొనుక్కుని అరబ్ దేశాల దగ్గరనే, ముస్లిం దేశాల దగ్గరనే భూమి కొనుక్కుని కట్టుకున్నదే ఇజ్రాయెల్. అందుకనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే సమయంలో కాపాడిన భారతదేశాన్ని జీవితంలో ఒక్కసారన్నా, ఎట్లయితే ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారన్నా మక్కా వెళ్ళాలనుకుంటారు, క్రైస్తవులు తమ జీవితంలో ఒక్కసారైనా సరే జెరూసలేం వెళ్ళాలనుకుంటారు, హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలనుకుంటారు, కాశీ వెళ్ళాలనుకుంటారు. అట్లాగా అక్కడికి మన భారతదేశానికి వచ్చిపోతారు. వాళ్ళు భారతదేశాన్ని పవిత్ర భూమిగా కొలుస్తారు. అదొకటే కాదు, మరొకటి ఇదే ఇజ్రాయెల్ బ్రిటన్ వీళ్ళ వ్యవహారాల మధ్య నలిగినప్పుడు వాళ్ళని కాపాడింది భారతదేశం. వాళ్ళ కోసం భారత సైనికులు వెళ్ళి యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఏదైతే అసలు నిజాలని ఇప్పుడు ఇజ్రాయెల్ తమ పాఠ్య పుస్తకాల్లో పెడతానంటుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హైఫా నగర విముక్తి కోసం తమ ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికులకి ఆ నగర మేయర్ డాక్టర్ ఐనత్ కాలిష్ రోటేమ్ నివాళులు అర్పించారు. భారతదేశానికి హైఫా నగరానికి మధ్య ఉన్న సుసంపన్నమైన చరిత్రని ప్రేరణాత్మకమైనటువంటి అదిగా అభివర్ణించారు. హైఫా నగర భవిష్యత్తుకు సంబంధించి తమ వద్ద భారీ ప్రణాళికలు ఉన్నాయని, వాటిలో భారత్కు ముఖ్యమైన భాగస్వామిగా చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి హైఫా నగరానికి విముక్తి కల్పించింది భారతీయ సేనలు అయితే, చరిత్ర పుస్తకాల్లో మాత్రం ఆ ఘనత బ్రిటిష్ సేనలని ఆపాదించారని, దాన్ని ఇప్పుడు మారుస్తున్నామని ఆయన తెలిపారు. నేను హైఫా నగరంలోనే పుట్టి పెరిగాను, ఈ నగరానికి స్వేచ్ఛనిచ్చింది బ్రిటిషర్లు అంటూ మాకు చెప్తూ వచ్చారు, కానీ ఒట్టోమన్స్ నుంచి ఈ నగరానికి ముక్తి కల్పించింది భారతీయులు, బ్రిటిషర్లు కాదని తెలుసుకున్నట్టు హిస్టారికల్ సొసైటీకి చెందిన వాళ్ళు నాకు చెప్పేదాకా తెలియదు అని ఆయన నిర్వహించారు. అసలు ఈ కథ ఏంటంటే, దాదాపు 400 సంవత్సరాలుగా అప్పట్లో ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి 400 సంవత్సరాల ముందు నుంచి హైఫా నగరం ఒట్టోమన్ల పాలనలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1918లో సెప్టెంబర్ 23న బ్రిటిష్ సైన్యంలోని మైసూర్ లాన్సర్స్, హైదరాబాద్ లాన్సర్స్, జోధ్పూర్ లాన్సర్స్ రెజిమెంట్లకు చెందిన 400 మంది అశ్విక దళాలు, అంటే వాళ్ళందరూ భారతీయులు అనమాట, హైఫా నగర విముక్తి కోసం నడుమిగించారు. కత్తులు బల్లాలు ధరించి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కార్మెల్ పర్వతాన్ని అదురించి అక్కడున్న 1500 మందికి పైగా ఒట్టోమన్, టర్కులు, జర్మనీ, ఆస్ట్రియా సేనల మీద విరుచుకుపడ్డారు. మిషన్ గన్ల తోటాలు దూసుకొస్తున్న వెనక్కి తగ్గక శత్రు సైనికులు తరిమి కొట్టారు. ఆ యుద్ధంలో అసమాన ప్రతిభా సాహసాలు చూపించినటువంటి కెప్టెన్ అమన్ సింగ్ బహదూర్, దఫాదర్ జోర్ సింగ్లకి అప్పట్లో ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ని ప్రదానం చేశారు. అట్లా కెప్టెన్ అనూప్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ సగత్ సింగ్ని మిలిటరీ క్రాస్తో సన్మానించారు. హైఫా వీరుడిగా పేరొందిన మేజర్ దల్పత్ సింగ్ని జోధ్పూర్ లాన్సర్ కమాండర్ కూడా మిలిటరీ క్రాస్ వరించింది. ఆ యుద్ధంలో ఆయన వీరోచితంగా పోరాడి వెన్నులో తోటాలతో నేలకొలిగారు. చరిత్రకారులు యుద్ధాన్ని చరిత్రలోని చివరి అత్యంత గొప్ప అశ్విక దళ యుద్ధంగా అభివర్ణిస్తుంటారు. ఇండియన్ ఆర్మీ ఏటా సెప్టెంబర్ 23వ తేదీని హైఫా దినంగా పాటిస్తుంది. వీళ్ళలో జోధ్పూర్ లాన్సర్స్ రెజిమెంట్ 8 మంది సైనికులు కోల్పోయినప్పటికీ 700 మందిని ఖైదీలుగా పట్టుకున్నటువంటిది ఆ రోజుల్లో. అంటే వాస్తవంగా అక్కడ వాళ్ళు ఎందుకు రాశారు, బ్రిటిష్ వాళ్ళు రక్షించారు దాన్నని, బ్రిటిష్ వాళ్ళ తరపున మనం భారతీయులు వెళ్ళి యుద్ధం చేసాం, బ్రిటిష్ సైన్యంలో ఉన్నాం మనం మొదటి ప్రపంచ యుద్ధం సందర్భానికి. అందుకని రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని వాడుకుంటున్నప్పుడు అప్పటికే మనం తిరుగుబాటు చేసుకుంటున్నాం కాబట్టి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా భారతదేశం మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించడం కష్టమని చెప్పి, మీ దేశానికి మేము స్వతంత్రం ఇచ్చేస్తాం, రెండో ప్రపంచ యుద్ధంలో మా తరపున యుద్ధం చేసి పెట్టండి అని అడిగారు బ్రిటిష్ వాళ్ళు. అందుకు భారత సైనికులు ఒప్పుకున్నారు, గాంధీ సమక్షంలోనే జరిగినటువంటి. అందుకని దానికి బహుమతిగా రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు కాబట్టి దానికి బహుమతిగా ఇచ్చిందే స్వతంత్రం, మన సైనిక పోరాటాల ఫలితం నాడు. ఇంకోటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం నాడు. కానీ గాంధీ గారి శాంతియుత ఉద్యమంతో స్వతంత్రం వచ్చిందనేటటువంటి పాచిపోయిన పాఠ్యపుస్తకాలు రాశాం, అదే చదువుకుంటున్నాం మనం.